రాజుకి జై. శివశరణులందరికీ శరణార్థి తెలియజేస్తూ ఇవల్ల విశ్వగురు జగజ్యోతి అయిన మహాత్మా బసవేశ్వరుని మనోమందిరమున స్మరింపజేస్తూ వేదికపై ఆసీనులైనటువంటి పూజ్యులు పెద్దలు రాజయ్య స్వామి గారికి నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ సురేష్ స్వామి గారికి, అలాగే ఆత్మ కమిటీ చైర్మన్ గారికి, కచేరీరావు గారికి, కంటెప్ప గండిగూడి గారికి, శంకరప్ప పాటిల్ గారికి పేరు పేరున మా గ్రామానికి వచ్చి ఈ యొక్క విశ్వగురు బసవేశ్వరుని యొక్క జ్ఞానామృత వచనాన్ని అందించినందుకు పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ శరణ బసవన్న యొక్క విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకోవడం మన కన్నుల పండుగగా మన గ్రామానికి ఒక అభ్యున్నతమైనటువంటి దైవభక్తిని ప్రసాదించే దినముగా అభివర్ణించవచ్చు. ఇందులో పెద్దలు ప్రతి ఒక్క కార్యంలో తను లేకపోవడం చాలా లోతుగా ఉంది. శ్రీశైలం పటేల్ వారిని మనస్మరణం తెలియజేసుకుంటూ పెద్దలు లేనేటికి బుద్ధి తక్కువ అన్నట్టుగా ఈనాడు ఒక పెద్ద మనిషిని కోల్పోయి మాకు కొంచెం బుద్ధి కోల్పోయినమేమన్నట్టు అనిపిస్తుంది. అటువంటి పెద్ద మనసులు మరి వారి హృదయంలోనికి జనించి మా గ్రామస్తులందరికీ కూడా సద్బుద్ధి, సత్ప్రవర్తన, సద్జ్ఞానం, సదాచారం పట్ల భక్తి ఆ విశ్వగురు జగజ్యోతి అయినటువంటి బసవేశ్వరుడు ప్రసాదింపజేయాలని తెలియజేసుకుంటూ ఏనాడైతే కులాలుగా, మతాలుగా, వర్ణాలుగా, వర్గాలుగా వీడిపోయినటువంటి సమాజాన్ని ఏకీకృతం చేయడానికి విశ్వజ్యోతి జగజ్యోతి మహాత్మా బసవేశ్వరుడు అవతారం తీసుకొని బసవన్న యొక్క కీర్తి విశ్వానికి ఖ్యాతి అన్నట్టుగా ఈ విశ్వానికి ఖ్యాతిని సంపాదించినటువంటి మహాత్మా బసవేశ్వరుడు ఆయన యొక్క అడుగుజాడలో వీరశైవ లింగాయ సమాజాన్ని 11-12వ శతాబ్దం లోపలనే ఆయన పునర్నిర్మాణం చేశారు. అప్పటికే వీరశైవులు, వైష్ణవులు, క్షత్రియులనే భేదభావాన్ని రూపుమాపడానికి వీరశైవ సమాజాన్ని ఉద్ధరణ చేసి అనేకమైనటువంటి ధార్మిక వ్యవస్థలను ముందుకు తీసుకెళ్లి మళ్ళా ధర్మస్థాపన కొరకు అవతరించిన అవతార పురుషుడే ఈ మహాత్మా బసవేశ్వరుడు. ఆ మహాత్మా బసవేశ్వరుని యొక్క నామము, మహాత్మా బసవేశ్వరుని యొక్క శబ్దము మనం నిత్యం స్మరించినట్టయితే మన జీవితాన్ని తరింపజేసుకోవాల్సినటువంటి యొక్క శక్తి మనకు ఆయన అందజేస్తాడు. అందులో భాగంగా ఏదైతే మహాత్మా బసవేశ్వరాన్ని ఉన్నామో ఆ మహాత్మా బసవేశ్వరుని పండుగ రోజుకు మాత్రమే కాకుండా ప్రతిరోజు, ప్రతి సోమవారం మనం ఊళ్ళకెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు ఆయన రూపం కనబడుతుంటది. కాబట్టి నమస్కారం చేస్తూ వెళ్తే మనకు కావలసినటువంటి కార్యములు కూడా విజయం జరుగుతాయి. అందులో ఎవరెవరమైతే మనం మహాత్మా బసవేశ్వరునికి ఇవాళ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నామో మనందరికీ కూడా ఆ బసవేశ్వరుని యొక్క అనుగ్రహం సదా సర్వదా ఉంటుంది. ప్రతి క్షణం లోపట, ప్రతి నిమిషం లోపట సమయం తిరిగి వెనక్కి వెళ్తి చూస్తే మళ్ళా రాదు. విలువైన సమయము, ఈ జీవితం మళ్ళా రాదు. విలువైనటువంటి జీవితం, ఈ విలువైన జీవితాన్ని మనం ఉపయోగం చేసుకొని ఆ భగవంతుని భక్తికి దాసులమై ఆ బసవేశ్వరుని యొక్క మార్గదర్శనాన్ని మనసులో పెట్టుకొని మనం అందరం కూడా కలిసి మెలిసి ప్రేమ, భావన, దయ, జాలి, ఆ విశ్వేశ్వరుడు బసవన్న నేర్పినటువంటి ప్రేమ, బసవేశ్వరుడు నేర్పినటువంటి జాలి మనందరి హృదయ కమలంలో ఉండాలని తెలియపరుస్తూ ఇదే ఐక్యత, ఇదే వసుదైక కుటుంబం అనేటటువంటి ప్రేమ అనురాగాన్ని మనం సొంతం చేసుకోవాలని తెలియజేసుకుంటూ భేద భావాలన్నింటినీ రూపం మాపినాడు అన్నాడు బసవన్న. కాయకమే కైలాసం అన్నాడు అన్నాడు బసవన్న. ఎవరెవరైతే శివశరణులు ఉన్నారో వారికి నేను దాసుడని అన్నాడు బసవన్న. మనందరి లోపల శివనామం స్మరిస్తే
మనలో మనకు ప్రేమ అనుభవం పెరుగుతుంది. అనుభవ జ్యోతి బసవన్న జ్ఞానకే మూల. అనుభవం ఇచ్చినటువంటి వాడు బసవేశ్వరుడు గనక ఆ జ్ఞానాన్ని మనం ఆస్వాదించినట్టయితే బసవేశ్వరుని యొక్క పుణ్య చరిత గ్రంథాన్ని నిత్యము పాల్కూరికి సోమనాథ కవుల వారు రచయిత చేసినటువంటిది ఆ కవిత్వాన్ని ఒక శ్రావణంలో కానివ్వండి, బసవేశ్వర జయంతిన కానివ్వండి, అందులో ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టుగా బసవన్న వచనాలను విని తరించినట్టయితే మనకు బసవతత్వం ప్రబోధమైతుంది, అర్థమైతే మనం వ్యర్థ వ్యసనాల నుండి దూరమయ్యి ధర్మానికి బద్ధులమై ఉంటాం. ఇటువంటి ధర్మాన్ని మనం ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మన గ్రామస్తులపైన, పెద్దలపైన, చిన్నలపైన, అందరిపైన ఉంది. మన భావి తరాల కొరకు, మన ధర్మం నిలబడానికి కొరకు బసవన్న యొక్క వాక్యాన్ని ఆనాడు ఒక తల్లి పిల్లకి ఏ విధంగా అయితే చన్ను పాలిచ్చి పెంచుతుందో ఆ విధంగా మనకు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు మన ధర్మాన్ని, ఆ బసవేశ్వరుని యొక్క ధర్మాన్ని మనకు నేర్పేయడానికి వచ్చినటువంటి మహనీయులకు మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రేమాభావంతో ఉండాలని విశ్వగురు మహాత్మా బసవేశ్వరుని పాదములకు అంకితం చేస్తూ మహాత్మా బసవేశ్వర మహారాజుకి జై.